జిల్లా కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సందడి మొదలైందనే చెప్పాలి. ఈ ప్రాంతంలో సంక్రాంతి వేళ కోడి పందాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈసారి కూడా 3 రోజుల పాటు కోడి పందాలు జోరుగా కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగువారి పండుగ సంక్రాంతికి రంగవల్లులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో వాటిని మించి సంస్కృతికి సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ కోడి పందాలు తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. బరులలో నిర్వహించే కోడి పందాలు ఆసక్తికరంగా ఉంటాయి. కుక్కుట శాస్త్రం ప్రకారం ఏ జాతి కోడిపుంజు ప్రత్యర్థితో పోరాటానికి ఏ సమయంలో దిగాలనే విషయాలను ఉదాహరించే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పందానికి సిద్ధం చేసే కోళ్లను ఏ విధంగా తీర్చిదిద్దుతారు అనే విషయంపై కోళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రం నుండి మా ప్రతినిధి దురాని మరిన్ని వివరాలు అందిస్తారు. ఇష్టమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే రంగవల్లులుగా మగవులు ముచ్చట తీర్చుకుని ఉంటే పురుషులు మాత్రం సంస్కృతికి సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. సాధారణంగా సంక్రాంతి వచ్చిందంటే బడులు అంటే పాఠశాలకు సెలవిస్తారు, బరులకు మాత్రం తెరుస్తారు. ఈ కోణలో పరికిస్తే కనుక సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేవి కోడి పందాలు. ఈ సంస్కృతికి సాంప్రదాయానికి పెద్దపీట వేసే ఈ కోడి పందాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక వాస్తవంగా కోడి పందాలు ఎందుకు నిర్వహిస్తున్నారు, వీటి పట్ల ప్రజలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు, అసలు వీటిలో రకాలు ఏముంటాయి, పుంజుల్ని ఏ విధంగా శిక్షణ ఇస్తారు, వీరికి ఏ విధంగా తర్ఫీదు ఇస్తారు, వీటి ఆరోగ్యం వీటి ఆహారం ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు సాధారణంగా కోడి పందాల పట్ల ప్రజలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారని మీ ఉద్దేశం? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వచ్చింది కాదండి సంక్రాంతి కోడి పందాలు అన్నది. గత పూర్వం నుంచి కూడా సంక్రాంతి అంటే కోడి పందాలు, విలేజ్లో పేకాట సంబంధించి గుండాట్లు ఇదంటే ఆ 3 రోజులు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి పుట్టింటికి వచ్చి అల్లుళ్ళు వచ్చి ఇలాగా రకరకాలుగా సంక్రాంతి అంటే మరి హిందువులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పండుగలు ఉన్నా కానీ సంక్రాంతి అన్నది ఆ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకునే సంక్రాంతి పండుగ. కోడి పందాలు అన్నది ప్రత్యేక. ఇది సంక్రాంతి అంటే కోడి పందాలు అంటే సంక్రాంతిగానే భావిస్తారు. మరి ఇందుకు ఎంత చదువుకున్నా ఎంత స్థాయిలో ఉన్నా సరే చివరికి సంక్రాంతి అన్నాడు కోడి పందాలు చూడడానికి విదేశాల నుంచి ఎక్కడున్నా సరే ఆ టైంకి సొంత స్థలానికి వచ్చి ఈ కోడి పందాలు వీక్షిస్తారు. దీని మీద ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఇంటర్వ్యూ శ్రద్ధ కూడా దీని మీద ఎక్కువ అవగాహన పెంచుకుని ప్రతిసారి సంక్రాంతికి వచ్చి ఈ యొక్క కోడి పందాలని వీక్షించాలని చెప్పేసి దీనిపై ఉన్న మక్కువతో పబ్లిక్ అంతా కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు సాధారణంగా కోడి కుక్కరోకు అంటే తెల్లవారు 4 గంటలు అయిందనుకుంటాం, కానీ ఎన్ని పుంజులు ఒక్కసారి కంటుంటే సంక్రాంతి వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును సార్. ఇటువంటి పరిణామాల కాలంలో అసలు ఈ పందానికి ఉన్న బరిలో ఉన్న మీ దగ్గర ఇన్ని రకాల పుంజులు ఉన్నాయి, వీటిని రకాలు ఏంటి, వీటిని ఏమని పిలుస్తారు, కొద్దిగా మా వీక్షకులు కొద్దిగా వివరంగా చెప్పండి. సార్, కోడి పుంజులు రకాలంటే ఒకటి కాదు సార్, 100-200 రకాలు ఉన్నాయి సార్. ఎందుకంటే దీంట్లోనే పచ్చకాక అంటాం సార్. దాంట్లో 2 తెల్లంటికలు వచ్చేటప్పటికి అది కోడి పచ్చకాక అవుతుంది సార్. పూర్తిగా పచ్చకాక ఉంటే దాని మీద మళ్ళీ ఎదర వచ్చి నెమలలో ఉంటే నెమల పచ్చకాక అంటాం. అలా దాని ఒక కోడిని 4-5 రకాల పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది సార్. దీని మీద ఒక రంగుని 1, 2 లేకపోతే 10 రంగులు కాదు, ప్రత్యేకించి 100-200 రంగులు దీంట్లో కేటాయించి జరుగుతుంది సార్. ఇప్పుడు ఇందులో చూసామంటే మనం ఇది సరే బయట తీయండి. ఇది మన ఇండియన్ బ్రీడ్ సార్. ఇప్పుడు ప్రత్యేకంగా కోడిలో కూడా రకరకాల జాతులు రావడం జరిగింది. పెరువేనని రకరకాల జాతులు ఇండియన్ కోడి సార్. ఇది కోడి పచ్చకాక నెమల అండి. ఈ కోడి పచ్చకాక నెమల అనడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే దాని స్కిన్ కి వైట్ వెంట్రుకలు వచ్చినాయో దీన్ని కోడి పచ్చకాకగా కేటాయించడం జరుగుతుంది. దీన్ని అదే విధంగా పళ్ళు వేసేటప్పుడు దీన్ని కూడా రంగులు చూడడం జరుగుతుంది. మేము రంగులు చూసి దీన్ని ఏ టైంలో అయితే ఏ కోడి మీద వేయాలని చెప్పేసి ఈ రంగుని బట్టి మేము కేటాయించడం జరుగుతుందని నేను నా ఫ్రెండ్స్ సిండికేట్ తో కలిపి రోజుకి 20 పందాలు వేయడం జరుగుతుందని. ఇది కక్కెరే సార్. ఇదిలో కక్కెరేలో 4-5 రకాలు ఉంటాయి సార్. ఇది ఎర్రకక్కెరే అండి. ఈ కక్కెరే వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఎర్రకక్కెరే సార్. దీన్ని ఎర్రకక్కెరే అని పడడం జరుగుతుంది. దీనికి కోడి చూపు అని చెప్పేసి కోడి పందెం ఎప్పుడైతే పుడుతుందో దీన్ని ఆ టైంలో కట్టడం జరుగుతుంది. మీరు ఎంతకాలం నుంచి ఈ శిక్షణాలయం నిర్వహిస్తున్నారు? నేనైతే దగ్గరగా 13-14 సంవత్సరాల నుంచి దీని మీద పూర్తి అవగాహన పెంచుకోవడం జరిగింది సార్. నాకంటే మాది నేటివ్ ప్లేస్ వెళ్ళ దగ్గర కాపువరం అండి. మాకు చిన్నప్పటి నుంచి కోల్డ్ ఉండి ఆ ఇంట్రెస్ట్ తో నేను కొద్దిగా ఫైనాన్షియల్ గా స్థిరపడిన తర్వాత ఈ కోడి పందెం ఉన్న అలవాటు మీద కోళ్ళు మేపడం జరుగుతుందండి. ఇది వచ్చి అబ్రాస్ అండి. ఇది కూడా పండగ 3 రోజులు కూడా పనిచేస్తా అని చెప్పేసి దీన్ని శిక్షణ తరగతిలో పెట్టడం జరిగిందండి. దీనికి కూడా పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం, అన్ని రకాల ట్రైనింగ్ అంటే ఇందాక మీరు కోడిని చూసాం మనం, వాటికి మీరు పళ్ళుతో తోముతున్నారు. ఏంటి బ్రషింగ్ ఏంటి అంటే సార్? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తాడుకుంటారు సార్. ఇది నైట్ అయ్యేటప్పుడు మేము జాబులు వేసి కప్పు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మార్నింగ్ ఎవరైతే మనం ఎలా అయితే మనుషులు ఎలా అయితే పడుకుని వేసి బ్రష్ చేస్తారో అదే విధంగా కూడా మేము నిన్నంతా కూడా ఇది తిరిగిపోవడం వల్ల రాత్రి నుంచి అలా ఉండిపోతుందో దీన్ని ఏమవుతుందంటే
దీంట్లో ఉన్న కింద దూకుని తిరుగుతుందండి. దూకుని తిని ఆ మట్టి గిట్టి తినడం వల్ల మళ్ళీ మేము పొద్దున దాన్ని వాష్ చేసి అప్పటి నుంచి నెక్స్ట్ ఫుడ్ పెట్టడం జరుగుతుందండి. వీటికి బాదం పప్పులు అవి తినిపిస్తున్నారు. వీటి సాధారణంగా వీటి తినిపించే ఆహార పదార్థాలు ఏంటి? ఇవి అయితే ఒరిజినల్ గా తినిపించే ధాన్యం, చోళ్ళు, గంటలు సార్. ఈ పండగ వచ్చేటప్పటికి మాత్రం దీనికి అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ మీద ఎక్కువ టైం ఉంటుంది సార్ దీనికి. ఇప్పుడు ఈ రెండు పుంజులు రెండు పెడతారు కదా, అవును సార్. అవి రెండు పోటీకి ఈక్వల్ గా ఉన్నాయని ఏ విధంగా మీరు నిర్ణయించుకుంటారు? అదే ఆ రెండింటికి ఎలా పెడతారు? దానికి ఏమొస్తుంది అంటే సార్, నెలాత అని చెప్పేసి మేము దింపుతాను కోడిని. నా కోడిని చూసి ఆయన ఇదైతే దేన్ని చంపగలదని ఆయన కూడా కళాత అని చెప్పేసి ఆయన కోడి సెలెక్ట్ చేసి తీసుకొస్తాడు సార్. అంటే మేము దింపేటప్పుడు ఆయన చెక్ చేసుకుంటాడు, దీనికి ఏముంది, లోన నల్ల వెంట్రుకలు ఉన్నాయి, తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, దీన్ని ఏదైతే చంపగలదు అని చెప్పేసి ఆయన కూడా గ్రేడింగ్ చేసి తెచ్చుకుంటాడు సార్. ఇప్పుడు ఎందుకంటే అవతల కూడా నాకులాగే సీనియర్ ఉంటాడండి. ఆయన కూడా నా సేమ్ టైం సెలెక్ట్ చేసుకుంటాడు, తెచ్చుకుంటాడు. కానీ ఏంటంటే నేను ఈ 12-13 సంవత్సరాల అనుభవంతో ఏ రోజు కూడా పండుగలో నాకు మైనస్ అనేది తెలియదండి. 10 పందాలు వేస్తే ఖచ్చితంగా 8-9 పందాలు నేను పట్టురాలో జరుగుతాయి. ఏ ఊర్లో వేసినా సరే నేను ఖచ్చితంగా అది మాత్రం నేను నాకున్న అనుభవం మీద దీన్ని ఏ రకంగా ఏ టైంలో దింపితే పందెం పడుతుందో అది మాత్రం క్లారిటీ ఉంటుంది సార్. ఇప్పుడు మీ అనుభవానికి మీరు విజేతగా నిలబడడానికి సలాం చేస్తూనే మీరు సాధారణంగా పుంజు వయసుని ఎలా లెక్కడతారు? పుంజు వయసు అగో సార్, మీకు ఇప్పుడు స్టార్టింగ్ దింపుతున్నాం సార్. పిల్లలు దింపిన దగ్గర నుంచి అగో సార్ అలా అవి ఇంగ్లీష్ నెలలండి. అవి మళ్ళీ కరెక్ట్ గా ఇదే సంక్రాంతి వచ్చినప్పుడు 15 నెలలు అవుతాయి సార్. 15 నెలల నుంచి మేము ఇంకా అక్కడి నుంచి మీకు దసరా నుంచి 11 నెలలు వచ్చినప్పుడు తాడు వేయడం మొదలుపెట్టి అక్కడి నుంచి దీన్ని ట్రైనింగ్ కూడా మొదలు పెడతాం. ఎందుకంటే దసరాకి ఇంకా 3 నెలల పండుగ ఉంటుందని వచ్చి కరెక్ట్ గా 15 నెలల వయసు వస్తుంది దీనికి వచ్చినట్టు పందానికి. అదే మేము లెక్క పెట్టి దీన్ని గ్రేడింగ్ చేసుకుంటాం. మేము కోత పట్టి జాబ్కి ఎక్కిన దగ్గర నుంచి మధ్యలో ట్రైనింగ్ ఇస్తుంటాం. ఏ కోడి బాత అందుతుంది తనకపోతే దీన్ని పక్క తీసేయడం. ఇది నేను 3 రోజులు కూడా కడదామని సెలెక్ట్ చేశానండి పుంజుని. ఖచ్చితంగా 3 రోజులు కూడా ఇది నేను చేసిన దీనికి ఇచ్చిన ప్రొడక్షన్, దీనికి ఇచ్చిన ట్రైనింగ్ బట్టి ఇది ఖచ్చితంగా 3 రోజులు కూడా పన్ను అవతల ఖచ్చితంగా పొడుస్తుందనే ధైర్యంతో నేను ఉన్నాను సార్. ఇప్పుడు సాధారణంగా మీరు పుంజులు తయారు చేస్తుంటారు కదా, వీటికి ఎంతే బరువు ఉండాలి? అటువంటి ఏమైనా ఉంటాయి అంటే గాలిలో పుంజు ఎగిరినప్పుడు అది ఎంత బరువు ఉంటుంది? కోడి వచ్చి 3 నుంచి 3 కేజీలన్నర ఖచ్చితంగా బరువు ఉండాలండి. అంతకు మించి బరువు ఎక్కువైనప్పుడు మేము ఏం చేస్తామంటే దానికి కొద్దిగా ఫుడ్ మామూలు నేషనల్ ఫుడ్ తగ్గించి డ్రై ఫ్రూట్స్ అది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కాని చోట దెబ్బ తగిలిందంటే ఇంకా కోడి పుంజు వెంటనే కింద కూర్చోవడం జరుగుతుంది. దాని గురించి దీనికి మేము మినిమం 4 కేజీలు ఏ కోడి కూడా దాటకుండా దీన్ని మెయింటైన్ వస్తామండి. ఇప్పుడు మీరు ఈ పందాలు వేసేటప్పుడు శాస్త్రాల ప్రకారం చూసి వీటి రకాలను బట్టి వేస్తానంటున్నారు కదా, ఇప్పుడు నిజంగా మీరు తీసుకునే తీసుకునే అంశాలు ఒకసారి మాకు వివరంగా చెప్పండి. ఇప్పుడు మాది రేపు వచ్చి ఫస్ట్ పండుగ రోజు వచ్చి పునర్వస నక్షత్రం వస్తుందండి. పునర్వస నక్షత్రంలో మేము వచ్చి నల్ల సవలాలు కాకిలు పచ్చకాకులు పొడుస్తాయని ఏంటంటే గత ఎప్పటి నుంచో కూడా ఇవే నక్షత్రాలు మాకు ఇవే కోళ్ళు పొడుస్తున్నాయని ధైర్యం మీద మేము సెలెక్ట్ చేసి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు అదే కాన్ఫిడెన్స్ తో మేము ఆ కోళ్ళు సెలెక్ట్ చేసి పట్టుకెళ్ళడం జరుగుతుంది. అవతలాలు కూడా మా సేమ్ వాళ్ళు కూడా పందిగళ్ళే కనుక వాళ్ళు కూడా అదే రకంగా ఎంచుకుని వస్తారు. ఏంటంటే తయారీలో ఉంటుందండి. కోడి తయారీలో ఈ దసరా నుంచి మేము తాడుకేయడం మొదలు పెడతాం. తాడుకేసిన నుంచి తయారీలో మనం చేసే సేవను బట్టి ఇంకొక 2 కాళ్ళు ఎక్స్ట్రా కొడుతుందన్న కాన్ఫిడెన్స్ మీద మేము పందాలు కావడం జరుగుతుంది. ఇప్పుడు పుంజు వయసు 15 నెలలు దాటిన తర్వాత మీరు పందాలు దింపుతున్నారు ఖచ్చితంగా. అయితే వీటికి ఎన్ని రోజులు కానీ ఎన్ని నెలలు కానీ శిక్షణ ఇస్తారు? ఖచ్చితంగా దసరా నుంచి కూడా వీటి మీద ప్రత్యేక కేర్ తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే దసరా ముహూర్తం చేసి అందరూ కూడా పండుగలందరూ కూడా కోళ్ళు జాబులు ఉన్న కోళ్ళు తాళ్ళు కేసి అప్పటి నుంచి కూడా వేతలు నీళ్ళు పోతలు సాకాలు తీయడం ఇవన్నీ కూడా రొటీన్ గా ఈ రేపు 12వ తారీఖు వరకు కూడా ఖచ్చితంగా అందరూ కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి మెడిసిన్ వాడకుండా నాటు వైద్యంతో వేడినీళ్ళు పోతలని అన్ని రకాల ఆకులు వేసి వేడినీళ్ళు పోతలు సాకాలు తీయడం. ఇప్పుడు మీరు అన్నది వేడినీళ్ళు పోతలు అంటే అసలు ఏం చేస్తారు మీరు దాన్ని? వేడినీళ్ళు పోతలు అంటే 10-15 రకాల ఆకులు ఉంటాయి సార్. ఆకులన్నీ కూడా హోటల్లో ఒక పెద్ద గిన్నె పెట్టి దాని మీద బాగా మరగబెట్టి వీటిని టెంపరేచర్ చూసుకుని దీనికి ఏ రకమైతే హీట్ కాయగలదని చెప్పి దానికి ఒక టెంపరేచర్ చూసి మేము వేడినీళ్ళు పోస్తాం. అంటే వేడినీళ్ళు స్నానం అంటే మన పండగకి ఏ రకంగా అయితే నలుగు పెట్టుకుని స్నానం చేస్తాం అదే విధంగా వీటికి కూడా శ్రద్ధగా మేము దసరా నుంచి చివరికి వచ్చేటప్పటికి 4-5 వేడినీళ్ళు పోతలు జరుగుతాయండి వీటికి. ఇప్పుడు మీరు ఇన్ని పుంజులు ఉన్నాయి కదా, మీరు కొన్ని వందల సంఖ్యలుగా కనబడుతున్నాయి. వీటిలో మీకు బాగా నమ్మకం కుదిరి మీ పుంజు తొడకొడితే గెలుస్తుంది అనుకున్న పుంజు మీ నమ్మకాన్ని చేరుకుందా ఏదో చూపెడతారా ఒకసారి? చూపిస్తాం సార్. ఇది నేను 3 రోజులు కూడా కడదామని సెలెక్ట్ చేశానండి పుంజుని. ఖచ్చితంగా 3 రోజులు కూడా ఇది నేను చేసిన దీనికి ఇచ్చిన ప్రొడక్షన్, దీనికి ఇచ్చిన ట్రైనింగ్ బట్టి ఇది ఖచ్చితంగా 3 రోజులు కూడా పన్ను
అవతల వాటిని ఖచ్చితంగా పొడుస్తుందనే ధీమాతో నేను ఉన్నాను సార్. ఇప్పుడు సాధారణంగా మీరు పుంజులు తయారు చేస్తుంటారు కదా, అవును. వీటికి ఎంతే బరువు ఉండాలి, అటువంటి ఏమైనా ఉంటాయి అంటే గాలిలో పుంజ ఎగిరినప్పుడు అది ఎంత బరువు ఉంటుంది? ఖచ్చితంగా కోడి వచ్చి 3 నుంచి 3 కేజీలన్నర ఖచ్చితంగా బరువు ఉండాలండి. అంతకు మించి బరువు ఎక్కువైనప్పుడు మేము ఏం చేస్తామంటే దానికి కొద్దిగా ఫుడ్, మామూలు నేషనల్ ఫుడ్ తగ్గించి డ్రై ఫ్రూట్స్ అది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కాని చోట దెబ్బ తగిలిందంటే ఇంకా కోడి పుంజు వెంటనే కింద కూర్చోవడం జరుగుతుంది. దాని గురించి దీన్ని మేము మినిమం 4 కేజీలు ఏ కోడి కూడా దాటకుండా దీన్ని మెయింటైన్ చేయవస్తూ వస్తామండి. ఇప్పుడు సాధారణంగా ఈ బరిలో దిగిన పుంజులు అయితే కనుక ఎంతసేపటి వరకు పోరాటం జరుగుద్ది అంటే 3 నిమిషాల్లో కూడా పోరాటాలు ముగిసిపోయి ఉంటాయి. అవును సార్. కొద్దిగా ఎక్కువ సేపు కూడా జరిగే అవకాశం అంటే మీకు ఏమవుతుందంటే ఇదే సేమ్ కలర్ అవతల ఆయన కూడా దింపినప్పుడు ఏమవుతుందంటే 2 ఒకటే కనుక 2 ఒకటైనప్పుడు ఆయన తయారీగానే ఆయన ఒక కోడి పుంజు క్వాలిటీ అంటే దీని తండ్రి మంచిదయ్యండి బాగా దెబ్బలాడి ముందుదైతే ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. 2 కూడా దగ్గర కలర్లు అయినప్పుడు నేను సేతం అనేసి ఆయన సేతం అనేసి దగ్గర కలర్ లో ఇంచుమించు అయితే రంగు తప్పు అయితే వెంటనే నరాలు అని చెప్పేసి పీకి తెగి కింద పడుతుందండి కోడి, నరాలు అవుతుంది. లేదంటే 2 దగ్గర రంగులు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు విదేశాల్లో కూడా కోడి పుంజులు రప్పించి శిక్షణ ఇస్తున్నారు. అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి? అసలు ఆ రకాల పేర్లు ఏంటి అవి? అది పెరివిన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు 4 ఇయర్స్ నుంచి. కానీ అది బాగా ఫెయిల్యూర్ అయింది సార్. పెరివిన్ అన్నది అసలు ఏంటంటే మన కోడి ఇండియన్ కోడి 2 కాళ్ళు కొట్టేటప్పటికి అది 10 కాళ్ళు కొడుతుంది. కానీ ఈ ఇండియన్ కోడి చివరి వరకు కూడా కష్టకాలంలో కూడా మా పరువు నిలబడుతుంది, మేము మేపిన ఒక విశ్వాసం చూపిస్తుంది. ఆ పెరివిన్ అన్న కోడి మాత్రం వెంటనే అంటే ఒక బాయిలర్ కోడిలాగా వెంటనే కూడా స్పాట్ లో కొట్టే దెబ్బ తగిన మరుక్షణం చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా మాకు ఈ ఇండియన్ కోడి ఏంటంటే పందెం పొడిస్తే దీన్ని ఈ రోజు 40,000 అయితే ఖచ్చితంగా బరిలో సభలో బాగా దెబ్బడితే ₹1,00,000 పట్టుకెళ్తారు. ఆ పెరివిన కోడి ఏమవుతుందని పందెం పొడిసినా పొడవకపోయినా కానీ దాన్ని ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు తర్వాత బ్రీడింగ్. ఇప్పుడు జనరల్ గా మీరు కొద్దిగా ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పారు. మీరు కాళ్ళు లేపి 10 సార్లు గాల్లో కొడుతుందని చెప్పేసి ఈ లేపే ప్రక్రియ మీరు ఏ విధంగా నేర్పుతారు? దాని అంతా అయితే బ్లడ్ లో ఉంటుందా? బ్లడ్ లో ఉంటుంది సార్. తల్లి తండ్రి గొప్పదైతే మాత్రం ఖచ్చితంగా లైన్ మాకు చూపిస్తుంది ఆ బ్లడ్ లో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్లడ్ లైన్ అంటూ కొత్తగా ఒకటి వచ్చింది. దీన్ని ఏ విధంగా మీరు పరిగణలో తీసుకుంటారు, ఏ విధంగా చూస్తారు? బ్లడ్ లైన్ అంటే సార్ ఇక్కడ మాకు చుట్టుపక్కల మాకన్నా బాగా సీనియర్లు పెద్దవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరి దగ్గర కూడా బాగా అంటే ఇప్పుడు 6 లక్షలకి 10 లక్షలకి బయట వెస్ట్ గోదావరిలో పందాలు జరుగుతాయి సార్. అందులో బాగా దెబ్బలాడింది పలానా చోట స్టోర్ సీనియర్ దగ్గర లేకపోతే పలానా ఆయన దగ్గర ఉందంటే మేము వెళ్ళి దాన్ని ఏ రేట్ కైనా సరే కొని తెచ్చుకుని ఆయన దగ్గర పెట్టలు కూడా తీసుకొచ్చి మేము బ్రీడింగ్ చేయడం జరుగుతుంది సార్. మనకు సాధారణంగా కోడి పందాలు అంటే కేవలం ధనార్జనే కాకుండా ఒక ఆసక్తి గమనిస్తాం. కానీ మీరు ఎంత పట్టుబట్టు శిక్షణ ఇస్తున్నారంటే ఆసక్తి కంటే మీకు ఏదో లక్ష్యం కనిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను లక్ష్యం ఏమి సార్, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్ దీని మీద. ఇంట్రెస్ట్ ప్రత్యేకించి ఏంటంటే నాకు ఒక గత 15 సంవత్సరాల్లో నాకన్నా ముందు నుంచి 25-30 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల పన్ను వాడేవాళ్ళు ఉన్నారు. కానీ నేను స్టోర్స్ అంటే 365 రోజులు పన్ను వేయగలడు, వేస్తాడు, స్టోర్స్ కోళ్ళు బాగా మేపుతాడు, ఇది మాత్రం ఖచ్చితంగా ఉందని. కోడి పందాలంటే వీటికి ఒక చరిత్ర ఉంటుంది. బొబ్బిలి యుద్ధం మొదలు పౌరుషానికి ప్రతీక నుంచి పందాలని ప్రస్తుతం అయితే కనుక చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ రోజులు మొత్తం రహదారులన్నీ ఆంధ్ర రాష్ట్రాలపై బరులు తీరుతుంటాయి. లెక్కలేనన్ని వాహనాలు మిగిలిన తెలుగు రాష్ట్రాలన్నీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం రూట్స్ అన్ని కూడా ఇటువైపే ఉంటాయి వాహనాలతో. ఒక మిగిలిన తెలంగాణ అయితే పూర్తిగా ఈ సెలవు దినాలు పాటించినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం కేవలం కోడి పందాలు వీక్షించడానికి ప్రస్తుతం మహిళలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పందాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ఇవి చూసుకుంటేనే వీటిలో రకాలన్నీ గమనిస్తే మనకి ఎంతో చోటుచక్కగా ఉంది. అయితే ఈ పందాలని కేవలం మనం వేరే కోణంలో కాకుండా సంస్కృతి పరంగా అంటే మనకి ఏదైతే ఉందో రాష్ట్రానికి ఖ్యాతి, తెలుగువాడి ఖ్యాతి, ఆ దిశగానే ఆలోచించమని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక ఈ న్యాయస్థానం కూడా పలు కోణాలు సూచిస్తుంది. అయితే చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తూనే బరులు నిర్వహించుకుంటా ఉంటూ ముందుకు వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని తగిన విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ పోలీస్ శాఖ కూడా ఆ 3 రోజుల పాటు కూడా చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇటువంటి వాతావరణాలు చూసుకుంటే కనుక మన కోడి పందాలు చక్కగా నిర్వహిస్తే కనుక తెలుగువాడి పౌరుషం మాత్రం భారతదేశంలో ఈ కోడి పందాల రూపంలో మాత్రం చక్కగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, ఉండూరు.